హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు వస్తుంది. మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. సో, నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు మళ్ళీ కలుస్తారా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో, మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి. ఇది ఎవరైనా చూడొచ్చండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, మేల్, ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు. అండ్ దీనికి టైమ్ లిమిట్ కూడా ఏం లేదండి. ఈ వీడియో మీ ముందు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెసొనేట్ అవుతుంది. అసలు మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటి? మళ్ళీ మీ పర్సన్ కలుస్తారా? వాళ్ళు మీతో మాట్లాడతారా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్. యూనివర్స్, ప్లీజ్ షో మీ వై మై కలెక్టివ్ ఆర్ ఇన్ నౌ బ్రేకప్ సిచ్యువేషన్. వాళ్ళ బ్రేకప్‌కి రీజన్ ఏంటి చూపించండి. మీకు లవ్ ఉందని వాళ్ళ మీద వాళ్ళకి తెలుసండి. బట్ స్టిల్ వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. అండ్ ఇక్కడ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. వాళ్ళది మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయి ఉండొచ్చు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్. సో మీది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అండి. సో చూసారా, క్వీన్ ఆఫ్ కప్స్. వాళ్ళకి మీ మీద లవ్ ఉంది. వాళ్ళకి మీ మీద చాలా లవ్ ఉంది. చాలా కేరింగ్ ఉండేది పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య. సరే, ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి రీజన్ వచ్చేసి తను కొంచెం లైక్ ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే అండి, ఆ పర్సన్ చాలా మంచి వాళ్ళే. మీతో చాలా లాయల్‌గా ఉండే పర్సనే. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మనీ, నా గ్రోత్, నా ఫ్యామిలీ, నా గ్రోత్ నేను చూసుకుంటాను. నా లవ్ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలాంటి చీట్ చేయలేదు. బట్ ఏంటంటే తను కొంచెం ప్రాక్టికల్ మైండెడ్. సో మనీ మనీయే ఇంపార్టెంట్ ఈ పర్సన్‌కి. సో అదే కనిపిస్తుంది ఇక్కడ. మీ నుంచి బ్రేక్ అవ్వడానికి రీజన్ వచ్చేసి, మీకు బ్రేకప్ చెప్పడానికి రీజన్ వచ్చేసి, తను తన లైఫ్‌లో మనీ సంపాదించాలి, తన గ్రోత్ కావాలి, తన గ్రోత్ తాను చూసుకుంటాను. నాకు మనీయే ఇంపార్టెంట్ అని మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసి ఆ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. మీకు ఆ పర్సన్ అంటే లవ్ ఉందని ఆ పర్సన్‌కి తెలుసు.
అండ్ మీ ఇద్దరి మధ్య చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. ఈ ఈ ఈ రీడింగ్ చూసే వాళ్ళది. సో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయ్యుండొచ్చు. ఒకవేళ మీ మధ్య డిస్టెన్స్ అనేది లేకపోయినప్పటికీ, ఈ పర్సన్ అయితే మీతో ఫిజికల్ డిస్టెన్స్ ఉంది. మెంటల్ డిస్టెన్స్ ఉంది. అండ్ మీ మధ్య చాలా గొడవలు గూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఒకే చోట మీరు వర్క్ చేస్తున్నా, ఆర్ ఎల్స్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఒకే ఒకే ఇంట్లో ఉంటున్నా సరే, ఒకళ్ళు ఈస్ట్, ఒకళ్ళు వెస్ట్ అన్నట్టు ఉన్నారు. మీ మీ లైఫ్ అయితే అంటే స్మూత్‌గా ఎళ్ళట్లేదు. చాలా గొడవలు అలా ఉంది. సో, మిమ్మల్నయితే వాళ్ళు సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు మీరు? అని సోషల్ మీడియాలో అయితే మీ పర్సన్స్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. సో, తన లైఫ్ తను చూసుకుంటాను, తన గ్రోత్ తను చూసుకుంటానని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ ఇప్పుడొచ్చి సోషల్ మీడియాలో స్టాక్ చేయడానికి రీజన్ ఏంటి? వెళ్ళిపోయిన పర్సన్ వెళ్ళిపోవచ్చు కదా! మళ్ళీ మీరెలా ఉన్నారా అని చూడటం ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది. ప్రెజెంట్ అయితే. న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఉంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా అయినా మళ్ళీ గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు మీ పర్సన్స్. బట్ ఏంటంటే తను ఎటు సైడ్ ఉండాలి? మనీ సైడ్ ఎళ్ళాలా? లేకపోతే మీ వైపు రావాలా? అనైతే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. తను ఏ ఏ డెసిషన్ అనేది రైట్‌గా డిసైడ్ అవ్వలేకపోతున్నారు కరెక్ట్‌గా. అటెళ్ళాలా? లేకపోతే మీ వైపు రావాలా? ఎందుకంటే మీ నుంచి దూరం అయిన తర్వాతే తెలిసొచ్చింది ఆ పర్సన్‌కి. మీ మీరు కూడా తనకంతే ఇంపార్టెంట్ అని. ఫస్ట్ ఏంటంటే తను నా మనీ ఇంపార్టెంట్, నా గ్రోత్ నాకు ఇంపార్టెంట్, ఇంక ఈ రిలేషన్‌షిప్ వద్దు అని అనుకోని మీ ఇద్దరి మధ్య విడిపోయారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఎలా అయినా ఈ రిలేషన్ గ్రోత్ కావాలి. న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి మళ్ళీ మీతో ఆలోచిస్తున్నారు. ఎటు సైడ్ డిసైడ్ అవ్వలేకపోతున్నారు. వెళ్దామా? వద్దా? నాకైతే ఎలా ఎలా అయినా సరే న్యాయం కావాలి. మళ్ళీ నా పర్సన్ నేను అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయితే కోర్ట్‌కి సంబంధించి ఆర్ ఎల్స్ ప్రాపర్టీస్‌కి సంబంధించి కూడా ఉంది ఇక్కడ. జస్టిస్ కార్డ్‌తో. సో, ఆల్రెడీ మ్యారీడ్ అయితే గనక డివోర్స్ కోర్ట్‌కి సంబంధించి డివోర్స్ వరకు వెళ్ళిన వాళ్ళకైతే గనక నాకైతే న్యాయం కావాలి అని అంటున్నారు. సో, కింగ్ ఆఫ్ కప్స్‌తో ఈ పర్సన్ అయితే మీతో చాలా లాయల్ పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్, చాలా ప్రాక్టికల్ మైండెడ్ అండ్ చాలా కేరింగ్ పర్సన్ కూడా మీ పర్సన్. కానీ తను ప్రెజెంట్ ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటకల్స్‌తో నా మనీ నాకు ఇంపార్టెంట్, నా గ్రోత్ నాకు ఇంపార్టెంట్ అని మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. సో, మీ పర్సన్ మిమ్మల్ని మీ లైఫ్‌కి వదిలేసారు. మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసి తన గ్రోత్ తను చూసుకున్నారు. సో, కింగ్ ఆఫ్ తనకి మీ మీద చాలా లవ్ ఉంది. సో, అది ఇప్పుడు ఎలా ఎక్స్‌ప్రెస్ చెయ్యాలో అర్థం గాక తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. మీతో చూపించలేక. ఎందుకంటే తనే వద్దని వెళ్ళిపోయారు గదా! ఇప్పుడు ఎలా ఎలా మీకు తన మొహం చూపించాలో ఆ పర్సన్‌కి అర్థం గావట్లేదు. సో, అందుకే తను హైడ్ జేసుకుంటున్నారు తన ఫీలింగ్స్‌ని. సో, చూద్దాము. క్లారిఫై చేద్దాము. వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్స్.
ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాలి, ఏం చెప్తే మళ్ళీ ఈ రిలేషన్‌లో ఒప్పుకుంటారు మీరు అనైతే వెయిట్ చేస్తున్నారు. 2 ఆఫ్ వాండ్స్‌తో. 3 ఆఫ్ కప్స్‌తో వాళ్ళకైతే మళ్ళీ మీతో రీయూనియన్ చెయ్యాలి. మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. హ్యాపీ టైమ్ స్పెండ్ చేయాలి. ఎలా అయినా సరే నా పర్సన్‌తో నేను అనైతే మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ రిలేషన్‌ని ఎలా అయినా గ్రో చేయాలి అనుకుంటున్నారు. తన చుట్టూతా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీ వైపే చూస్తున్నారు. మీతోనే తన ఫ్యూచర్ అని తను అనుకుంటున్నారు. మీతో ఎలా అయినా ఈ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, అందుకే ఈ రిలేషన్‌లో గ్రో చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టే మీరేం చేస్తున్నారు? అసలు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగున్నారా? డిప్రెషన్‌లో ఉన్నారా? ఏంటి? అనైతే ఇక్కడ సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే మీతో కలిసి రిలేషన్ మళ్ళీ రీయూనియన్ చెయ్యాలి, గ్రో చెయ్యాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అందుకే ఆ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా? ద ఫూల్ కార్డ్‌తో వాళ్ళు మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి మీతో అనుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారని ఇప్పుడు మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు. మీరే మీరైతేనే వాళ్ళని చాలా బాగా చూసుకోగలరని, మీరైతేనే తనకి వాళ్ళ అమ్మ తర్వాత అంత కేర్ మీరు మాత్రమే ఇవ్వగలరు అని, అండ్ మీరుంటేనే తన లైఫ్‌లో హ్యాపీగా ఉండగలరని, మీరు చాలా లాయల్ పర్సన్ అని, ఇంకా తన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మీరు చాలా తనని కేర్ చేస్తారని, ఒకవేళ మీరు చూసేది వుమెన్ అయితే మీరు ఫ్యామిలీ పట్ల చాలా కేర్ చేస్తారని అనైతే వాళ్ళనుకుంటున్నారు. మీ అంత జెన్యూన్ పర్సన్ మళ్ళీ నాకు దొరకదు అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళ కర్మ టైం నడుస్తుంది గాబట్టే, వాళ్ళ టైం బ్యాడ్ కాబట్టే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఈ రిలేషన్ నుంచి. సో, ఈ రిలేషన్‌లో గ్రోత్ లేదు అనైతే వదిలేసి ఎళ్ళిపోయారు. ఎందుకంటే, వాళ్ళ కర్మ టైం ఫేస్ చేస్తున్నారు. సో, అందుకే ఈ రిలేషన్‌లో గ్రోత్ లేదు అనైతే మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసొస్తోంది. ఇక్కడ 2 ఆఫ్ సర్డ్స్‌తో కన్‌ఫ్యూజన్‌లో ఉన్న మీ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్‌తో ఎలా అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. తన లవ్ మీతో చూపించాలి. తన ఫీలింగ్స్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి. తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో అనేది మీకు చూపించాలి అనైతే అనుకుంటున్నారు. బట్ నైట్ అనేది చాలా స్లో మూవ్‌మెంట్ కాబట్టి కొంచెం స్లోగానే వస్తారు మీ పర్సన్స్ మీ దగ్గరికి. వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌లో నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, చేస్తాను అనైతే తను డిఫైన్ చేసుకుంటున్నారు. ఎలా అయినా సరే మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతాను. నా నా స్థానాన్ని మళ్ళీ ఎలా అయినా సరే నేను దక్కించుకుంటాను. నాకు న్యాయం కావాలి అనైతే మీ పర్సన్స్ అనుకుంటున్నారు. మళ్ళీ నేను కోల్పోయింది మళ్ళీ తిరిగి ఎలా అయినా సరే దక్కించుకుంటాను అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ ఆలోచనలతో వాళ్ళు ఏమంటారు? మీ ఆలోచనలు వాళ్ళని వెంటాడుతున్నాయి అని చెప్పొచ్చు. నైట్ డే అండ్ నైట్ వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద చాలా జెన్యూన్ లవ్ ఉంది కింగ్ ఆఫ్ కప్స్‌తో.
చాలా జెన్యూన్ పర్సన్, జెన్యూన్ లవ్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. మీ గురించి ఎలా అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ వాళ్ళు మీ గురించయితే ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు. ఆలోచనలయితే మీ గురించి చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి. ఎలా ఉందో నా పర్సన్, ఏం చేస్తుందో, ఎలా అయినా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌తో ఏస్ ఆఫ్ పెంటికల్స్‌తో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి. న్యూ ఆఫర్‌తో ఎలా అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. తన గ్రోత్ తను ఇంపార్టెంట్ అని చెప్పిన పర్సన్ ఇప్పుడు మీ మీకు ఆఫర్ చేద్దాము. మళ్ళీ మీకు లవ్ ఆఫర్ చేద్దాము అనైతే అనుకుంటున్నారు. మిమ్మల్ని మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు కదా! ఆ పర్సన్స్. సో, ఇప్పుడు వస్తే మీరు ఎలా ఎలా తీసుకుంటారు అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఏంటి నా సిట్యుయేషను? నాకైతే నా పర్సన్‌తో ఎలా అయినా సరే రీయూనియన్ కావాలి. తను తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు తప్ప వాళ్ళని అంత కేరింగ్‌గా చూసుకోలేరని, తనని అంత బాగా అర్థం చేసుకోలేరని వాళ్ళనుకుంటున్నారు. సో, అందుకే వస్తే మీరెలా చూస్తారు? మిమ్మల్ని మీకు వదిలేసి ఎళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏంటి నా సిట్యుయేషను? అనైతే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే ఉందండి మీ పర్సన్‌కి మీతో. ఇది మాత్రం దానిలో ఎలాంటి డౌటు లేదు. అది మాత్రం పక్కా. మీతో మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు లేకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని ఊహించుకోలేకపోతున్నారు. కానీ వెయిట్ చేస్తున్నారు. సో, ఇక్కడ ద లవర్స్ కార్డ్ కూడా అదే చూపిస్తుంది. సో, వాళ్ళకి మీ పైన చాలా లవ్ ఉంది. మళ్ళీ ఎలా అయినా సెకండ్ ఛాన్స్ కావాలి అంటున్నారు మీ పర్సన్స్. సో, తన ఫీలింగ్స్‌ని తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బిఫోర్ జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరగకూడదు. ఈసారి ఎలా అయినా నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని తన ఫీలింగ్స్‌ని, తన కోపాన్ని అవన్నీ తను హైడ్ చేసుకుంటున్నారు. సో, ఎప్పటిలోపు ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనేది చూద్దాం. 3 మంత్స్ అండి. 3 వీక్స్ టు 3 మంత్స్ లోపు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇంకా వెయిటింగ్ మోడ్‌లోనే ఉన్నారు. సో, మీది చాలా కాలం నుంచి మీ రిలేషన్ బ్రేక్ అయ్యింది. చాలా కాలం నుంచి ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. చాలా కాలమైంది ఈ రిలేషన్ ఎండ్ అయిపోయి. సో, వాళ్ళు కూడా పెయిన్‌లోనే ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి అనై
మీతో రీయూనియన్ కావాలి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మేబీ మీ రిలేషన్ బ్రేక్ అయ్యి ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ టైం అయి ఉండొచ్చండి. చాలా లాంగ్ గ్యాప్ కనిపిస్తుంది. చాలా లాంగ్ నుంచి ఈ పర్సన్ మీతో ఎలా అప్రోచ్ అవ్వాలి, అనవసరంగా ఎండ్ చేశాను అనైతే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఈ రిలేషన్‌లో జెన్యూన్‌గానే ఉన్నారు. అండ్ మీ మధ్య స్ట్రాంగ్ బాండ్ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి ఈ రీడింగ్ రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, వేరే వాళ్ళకి న్యూగా వచ్చే వీడియోస్ చూసే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై. టేక్ కేర్.